ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. కేటీఆర్ హైకోర్టులో వేసినటువంటి క్వాష్ పిటిషన్ ని కోర్టు కొట్టేసింది. ఏసీబీకి అన్ని అనుమతులు వచ్చినట్టుగా అర్థమవుతోంది. నెక్స్ట్ అరెస్ట్ అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అందులోనూ హైకోర్టులో జరిగినటువంటి వాదనలో పర్టికులర్ గా 409 మీద వాదనలు జరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వ పక్ష అడ్వకేట్ తోనే ఏకీభవించింది హైకోర్టు. యాక్చువల్ గా నెక్స్ట్ స్టెప్ ఏముండబోతోంది, కేటీఆర్ కి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల గారు. శ్రీకాంత్ గారు, నమస్కారం అండి. నమస్తే కవిత గారు. సో శ్రీకాంత్ గారు, నిన్న ఒక ఎపిసోడ్ మనం చూసాము. ఏసీబీ విచారణకు కేటీఆర్ వస్తున్నప్పుడు అడ్వకేట్స్ తో వస్తే అక్కడ అభ్యంతరం చెప్పారు, ఒంటరిగా రావాలని చెప్పారు. మళ్ళీ 9th రోజు కూడా ఒంటరిగానే అటెండ్ అవ్వమన్నారు. సో అది ఒక అంశం అయితే, ఈ రోజు క్వాష్ పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది. సో దీంతో పాటుగా మధ్యంతర బెయిల్ ని కూడా తీసేసినట్టుంది కదా? అవును, ఇంటరిమ్ ప్రొటెక్షన్, ఇంతకు ముందు ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్ ఉండిందండి. అయితే ఇవాళ ఇంటరిమ్ ప్రొటెక్షన్ ని కూడా ఎక్స్టెండ్ చేయడానికి కూడా కోర్టు నిరాకరించడం జరిగింది. అదే అంటే బేసికలీ నిన్న లాస్ట్ వీక్ మొత్తం జరిగిన వాదనలన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, క్వాషబుల్ గ్రౌండ్స్ అనేవి ఈ కేసులో లేదు అని చెప్పి కోర్టు పరిగణించడం జరిగింది. అంటే ఇప్పుడు మామూలుగా అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ అనేది యాంటిసిపేటరీ బెయిల్ కూడా వేయొచ్చండి. టెక్నికల్ గా చెప్తున్నాను నేను. అయితే ఇది అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ కాకుండా క్వాష్ పిటిషన్ లో జరిగిన ప్రొసీడింగ్స్ కాబట్టి ఇంటరిమ్ ప్రొటెక్షన్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది. ఇప్పుడు క్వాష్ పిటిషన్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇంటరిమ్ ప్రొటెక్షన్ అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో కోర్టు అందుకనే దాన్ని నిరాకరించింది. అది పోతే ఇప్పుడు వెంటనే అరెస్ట్ చేసేస్తారు చేయడం అనేది ఇట్స్ స్టేట్ అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. అది చేయొచ్చు, చేసే వీలుంది. మరి కేటీఆర్ గారు సుప్రీం కోర్టు దాకా వెళ్తారేమో మనం చూడాల్సిందే. ఇది అలా పెడితే కస్టడీ, కవిత గారు, కస్టడీలో ఇన్వెస్టిగేషన్ కి ఏసీబీ వాళ్ళు పిలిచినప్పుడు వారు లాయర్స్ ని నిరాకరించారు అని చెప్పి నిన్న వార్తలు చూసాం. అవును, ఏసీబీ విచారణలో లాయర్స్ ని రానివ్వలేదు అని చెప్పి అక్కడి నుంచి కేటీఆర్ గారు బయటకు వచ్చేయడం కూడా జరిగింది అని చెప్పేసి మనం చూసాం నిన్న. అందులో కేటీఆర్ గారి వాదన సమంజసమే. ఎందుకు అంటే, లాయర్ ఉండి ఇన్వెస్టిగేషన్ లో ఎంక్వైరీలో లాయర్ ని పెట్టుకోవడం అనేది కేటీఆర్ గారికే కాదు, ప్రతి ఒక్క పౌరుడికి ఉండే రైట్ కూడా. అంటే ఇది ప్రిన్సిపల్. మనకు ల్యాండ్ మార్క్ కేసెస్ 2-3 ఉన్నాయి దీంట్లో. పర్టికులర్లీ సిబిఐ వర్సెస్ కుల్కర్ని అనేది ఒక ల్యాండ్ మార్క్ కేసు. కస్టడీ పిటిషన్ అంటే అది ఓకే, అఫ్ కోర్స్ కస్టడీ పిటిషన్ లో అయినప్పటికీ కస్టడీ తీసుకున్నప్పుడు, అరెస్ట్ అయిన తర్వాత కస్టడీ తీసుకున్నప్పుడు పోలీస్ వారికి అడ్వకేట్ ని కూడా ఎంగేజ్ చేసుకునే రైట్ ఇవ్వాలి అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు పళనిచామి అనే కేసులో ల్యాండ్ మార్క్ కేసెస్ లో వీటిలో కూడా ఏంటి అంటే, అడ్వకేట్ సమక్షంలో ఎంక్వైరీ చేయాలి అని చెప్పి చెయ్యొచ్చు అని చెప్పి, అది ఎవరు అక్యూజ్డ్ పర్సన్ కోరుకుంటే అలాంటి వెసులుబాటుని కల్పించాల్సిన అవసరం కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ఉంది అని చెప్పేసి పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. కాబట్టి అడ్వకేట్ సమక్షంలో అంటే లీగల్ హెల్ప్, మీరు అడ్వకేట్ అనేది ఒక పర్సన్ ప్రొఫెషన్ లో కూడా ఒక లీగల్ హెల్ప్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. అలాంటి రైట్ ని కూడా ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఇవ్వాలి అనేది చట్టం చెప్తుంది. సో ఈ రోజు క్వాష్ పిటిషన్ కి సంబంధించి జరిగినటువంటి వాదనల్లో 409 కి సంబంధించి వాదనలు కూడా కొనసాగాయి. సో 409 వర్తిస్తుందా, వర్తించదా? యాక్చువల్ గా ఎందుకని ప్రభుత్వ పక్ష అడ్వకేట్ వాదనలతో ఏకీభవించింది హైకోర్టు? అంటే హైకోర్టు క్వాష్ అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కేసులో నిజాలు తేల్చడము క్వాష్ పరిధి పని కాదు. అది నిజాలు తేల్చడం అనేది కేవలం ట్రయల్ కోర్టు చేయవలసిన పని. అయితే ఏసీబీ స్పెషల్ కోర్టు ఉంది కాబట్టి ఆ స్పెషల్ కోర్టు చేయవలసిన పని. ఈ స్పెషల్ కోర్టు చేయవలసిన అంటే నిజ నిర్ధారణ చేయవలసిన పని ట్రయల్ కోర్టుకు ఉంది కాబట్టి హైకోర్టు సాధారణంగా క్వాష్ జ్యూరిస్డిక్షన్ లో ఇందులో నిజాలు, ఇది నిజము ఇది అబద్ధం అని తేల్చడంలో ఉండదు. దేనిలో ఏం పరిగణలోకి తీసుకుంటారంటే, క్వాష్ అనేది కేవలము అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లా అంటాం. అంటే చట్టాన్ని
దుర్వినియోగం చేసి ఎలాంటి ప్రొసీడింగ్స్ ఏదైనా స్టార్ట్ అయ్యి ఉంటే ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కుల్ని కాపాడడానికి మాత్రమే హైకోర్టు క్వాష్ అనే జ్యూరిస్డిక్షన్ ని క్వాష్ అనే పిటిషన్ ని అప్లికేషన్ ని ఎంటర్టైన్ చేస్తుంది. సో అబ్యూస్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లా అనేది మాత్రమే గ్రౌండ్ గా ఉండాలి. సో ప్రాసెస్ అబ్యూస్ జరిగిందా లేదా అనే విషయాన్ని వాదించినప్పుడు పలు సెక్షన్లు 409 మెయింటైనబుల్ కాదు, ఏసీబీ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు, ఎఫ్ఐఆర్ లో లాకినర్స్ ఉన్నాయి అనే గ్రౌండ్స్ ని తీసుకోవడం జరిగింది ఆ వాదనలో. అయితే ఇవన్నీ కూడా క్వాషబుల్ గ్రౌండ్స్ కాదు, అవి ఫ్యాక్ట్స్ లో వెళ్ళవలసిన అంశాలు కాబట్టి, నిజాలు తేల్చాల్సింది ట్రయల్ కోర్టు కాబట్టి గౌరవ హైకోర్టు అభిప్రాయంలో ఇది క్వాష్ చేయవలసిన కేసు కాదు, ఇది ట్రయల్ జరగాల్సిందే దీనిలో అనేది హైకోర్టు వారి అభిప్రాయం. యా, సో ఇప్పుడు శ్రీకాంత్ గారు మళ్ళీ నిన్న అటెండ్ అవ్వలేదు కాబట్టి తేరాల్సి ఉంది హైకోర్టు. సో 9th మళ్ళీ ఏసీబీ విచారణకు అటెండ్ అవ్వండి, ఈసారి ఒంటరిగానే అటెండ్ అవ్వండి అంటూ ఏసీబీ మళ్ళీ ఒక మెమోని ఇష్యూ చేసింది, లెటర్ ని అందజేసింది. బట్ ఈ లోపే అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు చెప్తున్నటువంటి వాదనలు. ఒకవేళ ఏసీబీ విచారణ 9th ఉన్నప్పటికీ కూడా ఈ అరెస్ట్ అనేది జరుగుతుందా? విచారణ సమయంలో కూడా అరెస్ట్ చేయొచ్చు, విచారణకు ముందు కూడా అరెస్ట్ చేయొచ్చు. ఓకే, కాబట్టి విచారణ 9వ తారీఖు ఒకవేళ కోర్టు ప్రొటెక్షన్ లేకుండా వెళ్తే అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ, అంతకన్నా ముందు కూడా అరెస్ట్ చేయొచ్చు. మరి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కేటీఆర్ గారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు హైకోర్టులో దాని క్వాష్ పిటిషన్ ని కొట్టేశారు కాబట్టి సుప్రీంకోర్టులో ఎలా ఉంటుంది అనేది మనం ఏమైనా ప్రెడిక్ట్ చేయొచ్చా? ఇలా జరుగుతుంది లేకుంటే ఇది జరగదు మళ్ళీ ప్రొటెక్షన్ ఇస్తారు అనేది ఏమైనా ఉంటుందా? అంటే ప్రిడిక్షన్ కష్టం, కానీ జనరల్ గా ఏంటంటే సుప్రీంకోర్టులో ఇక్కడ కూడా హైకోర్టులో కూడా ఇంట్రిమ్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి అరెస్ట్ నుంచి, సుప్రీంకోర్టు కూడా కేసు తేలేంత వరకు, అంటే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ తేలేంత వరకు మనకు ప్రొటెక్షన్ ఆఫ్ అరెస్ట్ ఇచ్చే ఆస్కారం మాత్రం కనిపిస్తుంది ఈ కేసు. సో సమయం పట్టొచ్చు మొత్తం కేసు తేలడానికి, కానీ అరెస్ట్ నుంచి మాత్రం ప్రొటెక్షన్ వచ్చే ఛాన్స్ మాత్రం ఉంది. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీడియాలో ఎంత వచ్చినా ఎవరన్నీ రాసినా కానీ ఇది కేవలం క్వాష్ మాత్రమే, నిజాలు ఇంకా తేలలేదు, అది ట్రయల్ చేసిన తర్వాత మాత్రమే తేలుతుంది. గౌరవ హైకోర్టు చెప్పింది కేవలం నిజం ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నంత అవి క్వాష్ చేయదగ్గ గ్రౌండ్స్ కాదు అని మాత్రమే హైకోర్టు అభిప్రాయపడింది. ఇక ఫుల్ ఆర్డర్ రావాల్సి ఉంది. ఫుల్ ఆర్డర్ వచ్చిన తర్వాత బహుశా మనకు ఇంకా డీటెయిల్డ్ గా ఆర్డర్ మీద మనం చర్చ చేయొచ్చు. ఎస్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫర్దర్ డెవలప్మెంట్స్ మీద మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.